ప్రజా బంధు పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి విజయ్ భాస్కర్ అన్నగారు విశాఖపట్నం అర్బన్లో ఉషోదయ ప్రాంతం నుండి ర్యాలీ ప్రారంభం అయ్యి విశాఖ టౌన్ అంత ర్యాలీ చేస్తూ జలారిపేట దగ్గర నుండి పెద్దవాల్తేరు రామలక్ష్మణ అపార్ట్మెంట్ జంక్షన్ వరకు అద్భుతంగా జరిగింది. ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి విజయ్ భాస్కర్ గారు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాలుపొంపులు పొంది విజయవంతం చేశారు. మారాలంటే ఇండియా ప్రజాబంధు పార్టీ రావాలి. పునరహిత మత వివక్ష, స్త్రీ పట్ల అమర్యాద రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. కాపాడుకుంటే మన గోటి. జై జై అంతకూరి విజయబాబు అన్నగారు. జై రంజిత. జై జై ప్రజాబంధు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు స్వర్ణ భారత నిర్మాణానికి పునరహిత సమాజ నిర్మాణానికి చిన్న షార్ట్ మీటింగ్ సరిపోతుంది. కోటేయండి. గుర్తుంచుకో, బాగా గుర్తుంచుకో. మన గుర్తు బాగా చంపే, బాగా చంపే, బాగా చంపే. దేశభక్త డాక్టర్ అక్కంకి రంజిత్ మోకీర్ బలపరిచిన ఇండియా ప్రజాబంధు పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రావాలి. జై భీమ్, జై ప్రజాబంధు, జై జై రంజితన్న. ఇండియా ప్రజాబంధు పార్టీ 2024 ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రత్యేక రాష్ట్ర నిధుల ద్వారా ప్రతి కుటుంబ తలసరి ఆదాయం పెంచేలా మా ప్రభుత్వం ద్వారా చేస్తాం. వారే గతించుకునే విధంగా రైతు అలా ముందుకు మూడగుట్టుకే ఓటు వేయండి. ప్రజాబంధు పార్టీని గెలిపించండి. మూడగుట్టుకే మన ఓటు. భాస్కర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్ మహాశైలకు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతుకే మన ఓటు. జై జై అందుకోని విజయబాబు అన్నగారు. జై రంజిత. జై జై ప్రజాబంధు. ఇతర దేశాలకు టెక్నాలజీని అందించే మారాలంటే ఇండియా ప్రజాబంధు పార్టీ రావాలి. పునరహిత మత వివక్ష, స్త్రీ పట్ల అమర్యాద, శిక్షకర్మ విస్తృత అభివృద్ధాల నుండి ఇతర భావజాలంతో గెలిపిద్దాం. రంజితన్న అడుగుజాడలో నడుద్దాం. బాగా పడుతుంది.
చేసానుగానే వస్తుంది మధ్యలో వస్తుంది కొంచెం బ్లర్ వచ్చింది. దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ మోకీర్ బలపరిచిన హిందువ ప్రజాబంధు పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి శ్రీ అంతుకూరి విజయభాస్కర్ గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించవలసిందిగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. మన విశాఖ ఎంపీ అభ్యర్థి అంతుకూరి విజయభాస్కర్ గారి బ్యాలెట్ నెంబర్ 5. బాగా చంపెట్ ఊరగిట్టు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 5. గుర్తు గుర్తుంచుకో, బాగా చంపెట్ ఊరాకు. కుల వ్యవస్థను నిర్మూలిస్తాం, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేసి ఇతర దేశాలకు టెక్నాలజీ అందించేందుకు కృషి, తద్వారా ఉపాధి అవకాశాలను విదేశీ మారక